వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 జనవరి 29న మౌని అమావాస్య రానుంది. ఈ మౌని అమావాస్యనే చొళంగి అమావాస్య అని కూడా అంటారు. ఏమిటి ఈ మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలండి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్యల్లోని ఈ చొళంగి అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఏంటి ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. ప్రతి అమావాస్య కూడా శ్రేష్టమైనది. ప్రతి సంవత్సరానికి మనకి 24 పర్వదినాలు అంటారు. వీటిని పూర్ణ దినాలు అని అంటారు, పర్వదినాలు అంటారు. 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు. పౌర్ణమి దేనికోసమనంటే మనము పాజిటివ్ ఎనర్జీ పొందడానికి పౌర్ణమి. అంటే మనము భోజనం చేయడానికి ఎట్లాగైతే మనకు అనుకూలమైన కాలము, భోజనం చేయడం వల్ల ఎట్లాగైతే మనకు శక్తి వస్తుందో, అట్లాగే ఈ యూనివర్సల్ ఎనర్జీ నుంచి, యూనివర్సల్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనం పొందాలి అని అంటే మనకు పౌర్ణమి. సరే, అదంతుంది. మన లోపల ఉండే నెగిటివ్స్ మొత్తం పోవాలి. ఎందుకోసం అంటే తీసుకోవడం ఎంత ఉంటుందో వదలడం కూడా అంతే ఉండాలి. అయితేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మనకి ఎనర్జీస్ ఎంత తీసుకున్నా, సో ఆ ఎనర్జీస్ డిఫికల్ట్ అయినప్పుడు కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో నెగిటివ్స్ మొత్తం పోవాలి అంటే అమావాస్య. పాజిటివ్ రావాలి అనంటే పౌర్ణమి, నెగిటివ్స్ పోవాలి అనంటే అమావాస్య. ఎందుకు? పౌర్ణమికి పూర్తిగా ఆపోజిట్ ఏంటిది అనంటే అమావాస్య. అవునా కాదా? సో పౌర్ణమి మనకి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు, అమావాస్య చంద్రుడు అస్సలు కనిపించాడు. అమావాస్యకి చంద్రుడు పూర్తిగా సూర్యుడితోటి ఉండిపోతాడు కాబట్టి మనకి కనబడ్డు. సో పౌర్ణమి ఏమవుతుంది? చంద్రుడి యొక్క వెన్నెల్లో మనకి జలము ద్వారా మనకి శక్తి వస్తుంది. మన శరీరంలో కూడా జలం ఉంది కాబట్టి మన శరీరం లోపలికి శక్తి ఆవాహన అనేది ఈజీగా జరుగుతుంది. అమావాస్య రోజు జలతత్వమైనటువంటి చంద్రుడు ఆ యొక్క శక్తిని నీళ్ళల్లోకి ఇచ్చేస్తాడు. ఎందుకోసం అంటే బయట కనబడ్డు కదా, నీళ్ళల్లో శక్తి ఉంటుంది. అందుకే ఆటు పోటు అనేది ఉంటుంది. దీని యొక్క వైశిష్ట్యత ప్రకారము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకే ప్రతి అమావాస్య రోజు నదీ స్నానం చేయడము, పితృదేవతలకు తర్పణం ఇవ్వడము, తర్వాత అమావాస్య ముఖ్యంగా ఎవరైతే గనక దీక్షాపరులు ఉంటారో అమావాస్య ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఒక పూట తింటారు, ఇంకో పూట తినరు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అమావాస్య రోజు విశేషం ఏమిటంటే నెగిటివ్స్ మొత్తం దూరం చేసుకోవాలి. అందులోనూ అన్ని అమావాస్యల్లో కొన్ని బలమైన అమావాస్యలు ఉంటాయి. అందులోపల బలమైన అమావాస్యల్లో ఒకటి నదీ స్నానము చేయడానికి, పూర్తిగా నెగిటివ్స్ అన్ని దూరం చేసుకోవడానికి, కుంభమేళ పుష్కర స్నానాలు అన్నీ చేయడానికి అత్యంత అనుకూలమైన అమావాస్య మౌని అమావాస్య. అదే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య, పుష్య అమావాస్య. ఈ పుష్య అమావాస్య చాలా శ్రేష్టమైంది. ఇదేమిటంటే మన యొక్క పాపకర్మ పంకిలమంతా కూడా పోగొట్టుకోవడానికి పుష్య అమావాస్య. తర్వాత మాఘ అమావాస్య వస్తుంది. మాఘ అమావాస్య చాలా గొప్పది. దాని యొక్క శక్తి ఏమిటి అని అంటే గనక, ఎవరికైతే గనక అనువంశికంగా దుఃఖం వస్తుందో, అంటే సంతానం లేకపోవడమో, తర్వాత ఇంట్లో ఎవరైనా మరణించడమో, అలాంటివి అనువంశికంగా దుఃఖం వచ్చేటువంటి వాళ్లకు మాఘ అమావాస్య శ్రేష్టమైంది. అలాంటి మాఘ అమావాస్య రోజు పుష్కర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా, తర్పణాలు చేసినా వాళ్ళకి సంతాన భాగ్యం అనేది 100% కలుగుతుంది. అనువంశిక దోషాలన్నీ కూడా పోతాయి. ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది, మహాలయ అమావాస్య. అది మనకి భాద్రపద మాసంలో వస్తుంది. ఆ అమావాస్య చాలా శ్రేష్టమైంది. అది పిండ ప్రదానాలకు, పితృదేవతలు చేయడానికి. ఎందుకోసం అంటే పితృదేవతలు సంతోషించాలంటే ఆ అమావాస్య. ఇంకొక అమావాస్య ఉంటుంది, అది పవర్ఫుల్ అమావాస్య, డబ్బులు ఇస్తుంది ఆ అమావాస్య. ఆ అమావాస్య లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి కనకవర్షం కురిపించేస్తుంది. అదేంటి మీ అందరికీ తెలుసు కదా, ఏంటిది? అది దీపావళి. ఆశ్వయుజ అమావాస్య, దీపావళి. సో ఈ 4 అమావాస్యలు చాలా శ్రేష్టమైనవి. ఇంకోటి ఆషాఢ అమావాస్య ఉంటుంది, అది గుప్త అమావాస్య అంటారు. అది వారాహి అమ్మవారికి, తర్వాత వామాచార తంత్ర పూజలకి ఆషాఢ మాసం. అది పరశురామ క్షేత్రంలో గనక ఆషాఢ మాసంలో అమావాస్య పూజ చేయించుకుంటే
అసలు నువ్వు ఏదంటే జరుగుతుంది. ముఖ్యంగా శత్రుబాధ విముక్తి కలగాలి, రుణబాధ విముక్తి కలగాలి. ఏ మనిషికైనా జీవితంలో దుఃఖం వచ్చేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంతో ఇష్టంగా ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, ఒక 10 ఎకరాలు ఎక్కడో కొనుక్కున్నారు, మీ జీవితకాలం కష్టపడి సంపాదించినట్టు కొనుక్కున్నారు. మీరు కొన్న కరెక్ట్గా ఒక నెల రోజులకు ఒక్కోడు వస్తాడు, నాకు ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది, ఇది నాది అని కేసు పెట్టాడు. మీ 10 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ కేసు తేలేసరికి 10 ఏళ్ళు అవుతుంది. దాంట్లో ఏమీ లేదు, వాడేదో డూప్లికేట్ డాక్యుమెంట్ చేసుకొని వచ్చాడు, డూప్లికేట్ సంతకం పెట్టుకొని వచ్చాడు, కానీ కోర్టు అది తెలియదు కదా, 10 ఏళ్ళు అవుతుంది. పరిష్కారం ఎక్కడ, ఎవరిని అడుగుతారు? దానికి ప్రతి అమావాస్య అమ్మవారు అనుగ్రహించింది, బగలాముఖి అమ్మవారు చెప్పింది, మీరు అమావాస్య రోజు రండి నా దగ్గరికి, మీ బాధలు ఏవో చెప్పుకోండి. అంటే లైక్ జనతా గ్యారేజ్ లాగా అనమాట, అమ్మవారు గ్యారేజ్ ఓపెన్ చేస్తుంది, రండి మీ ప్రాబ్లమ్స్ ఏందో మొత్తం చెప్పండి, అమావాస్య నేను మీ అందరికీ అవైలబుల్ ఉంటాను, మీ బాధలన్నీ కూడా వింటాను అని అమావాస్య బగలాముఖి అమ్మవారు అనుగ్రహించింది. అందుకే ప్రతి అమావాస్య మా శ్రీ చక్రపీఠంలో బగలాముఖి పూజ చేస్తాం. ఈసారి మీరు అంటున్న ఈ చొల్లంగి అమావాస్య అంటున్నారు కదా, ఈ చొల్లంగి అమావాస్య ఏమిటంటే కనుక మనము పైరు మొత్తం కూడా తీసేసి, ఇప్పుడు సంక్రాంతికి పైరు తీసేస్తాము, ఈ చొల్లంగి అమావాస్యకి మనం ఏం చేయాలి అని అంటే పైరుని పూజ చేసుకోవాలి. అంటే ఆ భూమి మొత్తం చదును వేసి భూమి పూజ చేసుకోవాలి. భూమి పూజ చేసుకొని నత్తలు చల్లాలి. యాక్చువల్లీ ఇది రూల్ ప్రకారం నత్తలు. చొల్లంగి అంటే దీని ఏమంటారు, డొల్ల చేయడము అని అర్థం నిజం చెప్పాలంటే. అంటే భూమిని డొల్ల చేయాలి. మనం ఇప్పటిదాకా సంక్రాంతి వరకు పంటలు పండించుకున్నాం, బియ్యము అంతా ఇంటికి తెచ్చేసుకున్నాం, కానీ మనము భూమిని పట్టించుకోవట్లే. భూమి దున్నాలి అని చెప్తున్నారా? మొత్తం అంతా భూమిని దున్ని ఏం చేయాలంటే నత్తలు ఇయ్యాలి. ఇప్పుడు ఆవు పేడ చల్లాలి, నత్తలు వేయాలి. నత్తలు వేసి నెక్స్ట్ కార్తెలు వస్తాయి. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు మకర రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు, శ్రవణ నక్షత్రం లోపలికి ఎంటర్ అయ్యాడు. మకర రాశి లోపలికి శ్రవణం, కుంభం, శ్రవణం, ధనిష్ట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, శతభిష నక్షత్రంలో ప్రవేశించగానే ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. అప్పుడు భూమి మళ్ళీ తనను తాను ఈల్ చేసుకుంటుంది. మళ్ళీ అప్పుడు మనము నాట్లు వేసుకుంటాం. నాట్లు వేసుకొని కొన్ని రోజులు చూసేసరికి టకటక వర్షాలు పడతాయి, ఇంకా పంటలు చక్కగా పెరుగుతాయి. ఇది టైం ఏంటంటే ఈ చొల్లంగి అమావాస్య నుంచి మళ్ళీ మాఘ అమావాస్య వరకు భూమికి రెస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు పంటలు వేయకూడదు, భూమికి రెస్ట్ టైం ఇది. ఈ టైంలో ఏం చేయాలంటే భూమిని మొత్తం కూడా వర్మీ కంపోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఏది మన రైతుల ప్రకారం చూసుకుంటే. ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటే ఒక మనిషి తన యొక్క ఆధ్యాత్మిక సాధనకు మౌని అమావాస్య చాలా శ్రేష్టమైంది. మౌని అమావాస్య నుంచి శివరాత్రి వరకు ధ్యానం చేసుకోవాలి, శివ పూజ చేసుకోవాలి, శివ దీక్షలు చేసుకోవాలి, శివ ధ్యానం చేసుకోవాలి. అందుకే ఈ మౌని అమావాస్య 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వస్తుంది మనకి ఇక్కడ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో ఈ మౌని అమావాస్య వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా వాళ్ళ యొక్క కర్మఫలం అంతా కూడా పోతుంది. ఇంకా 144 సంవత్సరాలంటే ఈ జన్మకి ఇక్కడనే వస్తుంది. మన పిల్లలకు కూడా దొరకదు అదృష్టం. ఇప్పుడు ఎవరెవరైతే పుట్టలేదో పుట్టని వాళ్ళకి ఇంకా దొరకదు అదృష్టం. సో ఆ అదృష్టం మిస్ చేసుకోకండి, అందరూ కూడా వెళ్ళండి, మౌని అమావాస్య రోజు స్నానం చేయండి. మీరు ఒకవేళ కనుక ప్రయాగరాజ్ ఎక్కువగా క్రౌడ్ ఉంది, మేము వెళ్ళలేము, అక్కడ మేము ఏమైపోతాము అని భయం అనిపిస్తే మీరు ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే, ఏ తీర్థములో అయినా, గోదావరి నదిలో కానీ, కృష్ణా నదిలో కానీ, తుంగభద్ర కానీ, కావేరి కానీ, నేను ఈ శ్లోకం చదువుతాను. ఈ శ్లోకములో ఏ నదుల పేర్లు చెప్పానో ఆ నదులన్నిట్లోనూ కూడా మౌని అమావాస్యలో స్నానం చేయొచ్చు. అంతే పుణ్యఫలం లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ఒక్క మౌని అమావాస్య రోజు సమస్త తీర్థముల యందు గంగాదేవి యొక్క సన్నిధానం పూర్తిగా ఉంటుంది. గంగా వరుణదేవుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది, ముక్కోటి దేవతల యొక్క సాన్నిధ్యం ఉంటుంది కేవలం మౌని అమావాస్య. ఇది ఫిబ్రవరి 29వ తారీఖు. సో 28వ తారీఖు వెళ్ళి సిద్ధమవ్వండి. 29వ తారీఖు మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయండి. మినిమం ఒక అరగంట సేపు స్నానం చేయాలి. ఏదో పోయి అంటే ప్రయాగ్రాజ్ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువైపు హరిద్వార్ కానీ లేకపోతే నాసిక్లో కానీ అట్లా ఏమైనా, అదే చెప్తాను, ఒక శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం వినండి. ఆ శ్లోకంలో ఏ నదుల పేర్లు వచ్చాయి, మీకు ఎక్కడ ఆ నది దగ్గర ఉందో అక్కడికి వెళ్ళిపోండి. శ్లోకం జాగ్రత్త వినండి. గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరతీ చ పల్గు సరయు శ్రీగండకీ గోమతి
కావేరీ కపిలా వరాహతనయ నేత్రావతి ఇత్యాదయో నద్య శ్రీహరిపాద పంకజ భవాహ కుర్యాద్రువం మంగళం. సో శ్రీహరి యొక్క పాదపద్మం నుంచి పుట్టిన ఈ నదులన్నీ కూడా మౌని అమావాస్య రోజు, రాబోయే మాఘ అమావాస్య రోజు స్నానము చేయడానికి శ్రేష్టమైనటువంటివి. ఇందులోపల గోదావరి ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉంది, కృష్ణ ఉంది, తుంగభద్ర కూడా ఉంది. కర్నూలు దగ్గరికి వెళ్తే తుంగభద్రలో స్నానం చేయొచ్చు. ఇంకా అది జరగలేదా, నంద్యాల వెళ్ళండి, మహానందిలో స్నానం చేయండి. మహానంది వెళ్ళండి, అక్కడ మహానంది తీర్థంలో అయినా స్నానం చేయండి. ఈ ఒక్క మౌని అమావాస్య రోజు ఒక కష్టతరమైన ఉపాసన ఉంటుంది. అది గనక చేయగలిగితే వాళ్ళ జీవితంలో అదృష్టం వాళ్ళని ఇట్లా బంగపట్టుకున్నట్టు పట్టుకుంటుంది. అదేంటి తెలుసా, ఆ వ్రతము తప్పకుండా జీవితకాలం చేయాలి. అదొక నిర్ణయం తీసుకోవాలి ఆ వ్రతం పట్టడానికి. అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా జీవితకాలం తీసుకోవాలి. దాన్నే మౌని అమావాస్య అంటారు. మౌనం అంటే ఏంది, మౌనంగా ఉండటం, సైలెంట్గా ఉండడం, కీప్ క్వైట్ అని అర్థం. సో మౌని అమావాస్య రోజు మౌన వ్రతం పట్టాలి. మౌన వ్రతము ఈ మౌని అమావాస్య రోజు ఒక్కరోజు, అంటే ముందు రోజు రాత్రి నుంచి మొదలుకొని ఇంకా నువ్వు పడుకున్నావు అంటే నెక్స్ట్ డే తెల్లారగానే ఏరా ఎవడరా పొద్దున్నే నన్ను లేపింది అని అనకుండా, పొద్దున్న లేవనే కాఫీ అని అనకుండా సైలెంట్గా ఉండాలన్నమాట. ఒక్క మౌని అమావాస్య రోజు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా అంటే ఇంకా రాయడము, ఈషారాలు చేయడాలు ఏవి చేయకూడదు. ఎవరితో సంపర్కం ఉండకూడదు. దైవ సన్నిధానంలో ఉండిపోవాలి. ఒక్క మౌని అమావాస్య రోజు తమ యొక్క వాక్కును శివుడికి ఎవరైతే తర్పణం చేస్తారో, అంటే ఆ ఒక్కరోజు వాక్కుని శివుడికి అంకితం చేయాలి. వాక్కును అంటే మనస్సును కూడా, ఎందుకోసం అంటే మనస్సు ఆలోచిస్తుంది కదా. సో మనస్సు ఆలోచించకుండా, మనస్సు ఆలోచిస్తేనే కదా మాట వచ్చేది. సో మనస్సుని వాక్కుని పూర్తిగా శివ సాన్నిధ్యంలో వదలాలి. అంటే మౌని అమావాస్య రోజు ఏదైనా శివాలయం, ఏదైనా దేవాలయం వెతుక్కొని వెళ్ళి అక్కడ సేవ చేయాలి. పూర్తిగా స్నానం చేసి అక్కడనే నదిలో స్నానం చేసి శివుడికి మంచిగా చేసేసి క్లీన్ చేసి మంచిగా గుడి అంతా అవన్నీ క్లీన్ చేసి సేవ చేసుకోవాలి. శివుడైనా సరే కృష్ణుడైనా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. మేము మధ్వ సాంప్రదాయం. మా పూజ్య గురువులు శ్రీమన్ మధ్వాచార్యుల వారు, ఆనంద తీర్థాచార్యులు అంటారు. మాకు బేస్ ఆరిజిన్ ప్లేస్ వచ్చేసి మాకందరికీ ఉడిపి క్షేత్రం. ఉడిపి అక్కడ అష్టమఠాలు ఉంటాయి. మౌని అమావాస్య వచ్చింది, ఏం చేయాలి, ఇది ఉంది, మా గురువు గారు చెప్పారు ఏం చేయాలి. అటు ఇటు చూస్తే కృష్ణ ఉడిపిలో ఉన్నాను నేను. ఉడిపిలో అక్కడ తీర్థం ఉంటుంది, అక్కడ చిన్నగా కోనేరు ఉంటుంది. అక్కడ కృష్ణమఠంలోనే కోనేరు ఉంటుంది. మాకైతే అలౌడ్, ఎందుకోసం అంటే మేమంతా మా బ్యాచే కాబట్టి మాకంతా అలౌడ్, వేరే వాళ్ళకి అలౌ చేయరు అక్కడ. సో లోపల దిగి తీర్థానికి పుణ్యక్షేత్రానికి మధ్యలో శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క విగ్రహం ఉంటుంది. మౌని అమావాస్య ఏం చేయాలి, మౌనంగా ఉండి సాన్నిధ్యంలో ఉండాలి. సో నేను మా గురువు దగ్గరికి వెళ్ళిపోయా. నాకు మా గురువే దైవం కాబట్టి ముకుంద భక్తియే గురుభక్తి జాయే అని మాకు శ్రీమన్ సుమధ్వ విజయలో చెప్పారు. కాబట్టి నేను వెళ్ళి అక్కడ అన్ని పావురాలన్నీ పాడుపాడు చేసేసాయి. ఆ రోజంతా అక్కడనే ఉండి మొత్తం క్లీన్ చేసేసాను నేను. నా టైం అంతా అక్కడనే, ఇంకెవ్వరితో మాట్లాడలేదు. భోజనం చేసా, మళ్ళీ నీళ్ళలో దిగి ఈదుకుంటూ వెళ్ళి మొత్తం అదంతా క్లీన్ చేసి దండం పెట్టేసుకొని వచ్చా. నెక్స్ట్ మూమెంట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పటి వరకు నా దగ్గర డబ్బులు ఎంత ఉండే ఏంటంటే నా బ్యాంక్ అకౌంట్లో 10,000 కూడా ఉండకపోతుండే. ఇప్పుడు దానికి 100 times నా దగ్గర ఇన్కమ్ ఉంది ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే గురువు అనుగ్రహం. ఒక మంచి ముహూర్తం అప్పుడు మనం గురు సేవ చేస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది. అందుకే మౌని అమావాస్య రోజు మీరు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోండి. ఎవరైనా సరే ఫ్యామిలీకి మీరు ఎన్ని రోజులు సేవ చేసినా చివాట్లు పవాట్లు తప్ప ఏమి ఉండదు, ఏమీ దొరకదు. నాకేంటి, ఫ్యామిలీకి మీరు ఎంత సేవ చేసినా ఫైనల్ డే వచ్చేసరికి నాకేంటి, ఎరా నీకోసం ఇల్లు కట్టారా, ఇవన్నీ చేశారా, అది కాదు నాన్న నాకేంటి. భార్య అడుగుతుంది, నాకు ఇంట్లో బట్టలు లేవు నాకు అంటుంది. తీరా కబోర్డ్లు ఓపెన్ చేస్తే పాపం ఈయనది ఒకటే కబోర్డ్లు ఉంటుంది, మిగతాది మొత్తం ఆమె ఉంటాయి. 90% ఆమె ఉంటాయి, 10% మాత్రం ఈయనది ఉంటుంది. ఈయనకు మాత్రం బట్టలు లేవంటే ఏది ఇవి ఇన్నిగానో ఉన్నాయి, ఒకటని వేసుకున్నారా మీరు అని అంటుంది. ఆవిడని మాత్రం అడిగితే బట్టలు లేవు అంటుంది ఆవిడ. ఇక్కడ ఉన్నాయనంటే అవి నేను వేసుకున్నది మళ్ళీ ఎట్లా వేసుకుంటాం, అది అంతే. సో నాకేంటి, మళ్ళీ
సో ఈ ఒక్కరోజు మీరు దైవ సేవలో పూర్తిగా పాల్గొంటే, ఒక్కరోజు దైవ సేవలో పాల్గొంటే జీవితాంతం మీరు కుటుంబ సేవ చేసుకునే శక్తి వస్తుంది. ఆ తర్వాత భార్యకి సేవ చేసినా, పిల్లలకి ఏం చేసినా రావాల్సిన ఏదైతే పోగొట్టుకున్న టైం పుణ్యకాలం ఏదైతే ఉందో అది ఒక్కరోజుతో సిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు సేవ చేయండి. అంటే అవసరమైనప్పుడు మౌనంగా ఉండడం అలవడుతుంది. అది ఉంటుంది, కాకపోతే కష్టం అది. ఈ ఒక్క మౌని అమావాస్య రోజు మీ భార్యలకు చెప్పండి. ఈ వీడియో అందరూ మీ భార్యలకు షేర్ చేయండి. ఏ భార్యల వల్ల ఎవరి మాటల వల్ల అయితే కనుక మీ జీవితం ముందుకు సాగుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఒక్కరోజు గురువు చెప్పారు, నువ్వు మౌనంగా ఉంటే నీకు 100 చీరలు వస్తాయట అని చెప్పి ఏదైనా ఒకటి షేర్ చేయండి. ఒక్కరోజు మౌనంగా ఉండాలి. ఈ రోజు మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదృష్టం ఉంటుంది. మౌనంతో పాటు ఉపవాస దీక్ష కూడా తీసుకోవాలి. ఉపవాసం చేస్తే మంచిది, లేకున్నా పర్లేదు. లైట్గా తినాలి, పూర్తిగా తినకూడదు. తినడం అంటే మంచిగా తినేసి గురుగారు చెప్పారు కదా మౌని అమావాస్య ఏముంటుంది మంచిగా ఇప్పుడు మౌనంగా ఉండాలి అని అన్నారు, అదే తినేసి పడుకుంటే అయిపోతుంది కదా. అట్లా ఉండకూడదు, ఉండాలి, మౌనంగా ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. అంటే మనస్సు భగవంతుని పైన కేంద్రీకృతం అయి ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఉపవాసం ఉండేవాడిని ఏకాదశి రోజు. ఇప్పటికి కూడా ఉంటున్నాను, ఈ మధ్య తగ్గింది. సో ఏకాదశి ఉపవాసం ఉండి కళ్ళు మూసుకొని పడుకుంటే మంచిగా సపోటాలు, దానిమ్మలు, యాపిల్స్, పళ్ళు, పలహారాలు అన్నీ కళ్ళలోకి వచ్చేటి అన్నమాట. సో మనస్సుతోటి వాటిని ధ్యానిస్తూ ఉపవాసం ఉంటున్నా అంటే అది తప్పది, దాన్ని మిథ్యాచార అంటారు. సో మనస్సుతో అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనసాచరాలు ఇంద్రియాత్మ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతి. అంటే ఇంద్రియాల్ని బలవంతంగా కంట్రోల్ చేసి మనస్సుతో మాత్రం ఎప్పుడు తెల్లారుతుందో ఆరెప్పుడవుతుందో తెల్లారగానే తినేయాలి. ఈసారి వీళ్ళంతా ఉపవాసం కదా, 6 గంటల దాకా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది 12 గంటల దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళకి రైస్ మిల్ ఉంటుంది. వాడు ఏంటంటే నిజామాబాద్లో నేను మందాగా అని వాళ్ళ అమ్మకి నాన్నకి ప్రామిస్ చేసిండట, వాళ్ళ భార్యకి ప్రామిస్ చేసిండట. సో వాడికి ఎప్పుడు మందాగాలనుకునే నిజామాబాద్ డిస్టిక్ దాగి మెట్పల్లి పోయి మందాగేసి వస్తాడనమాట. లేకపోతే అటు కామారెడ్డికి పోయి మందాగేసి వస్తాడు. నేను చెప్పిన కదా నిజామాబాద్లో తాగనని చెప్పిన, దాడిపోయి తాగిస్తే దాంట్లో ఏముంది అని అంటాడు. సో అట్లుంటుంది అనమాట. కాబట్టి మౌని అమావాస్య జీవిత కాలానికి సరిపడా యోగాన్ని అయితే ఇస్తుంది. దానికి నదీ స్నానం చేయాలి, దైవ సాన్నిధ్యంలో ఉండాలి. ఈ ఒక్కరోజు ఇల్లు వదిలిపెట్టాలి. వదిలిపెడితే మిమ్మల్ని ఏం వదిలిపెట్టాలో అవన్నీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి, ఏవి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. అందుకే మౌని అమావాస్య శ్రేష్టము. శత్రుబాధ, రుణబాధ, దుఃఖం ఉంది. ఇందాక చెప్పాను, ఇట్లా ల్యాండ్ ఇష్యూసు, ఏమైనా ప్రాపర్టీస్ అమ్ముడు పోకపోవడము, తీవ్రమైన అనారోగ్యము, ఇవి ఏవి ఉన్నా సరే అమావాస్య రోజు మా శ్రీచక్ర పీఠానికి రండి, బగలాముఖి పూజ చేసుకోండి, పక్కా రిజల్ట్ దొరుకుతుంది. మొన్ననే ఒక కొడంగల్ నుంచి ఒక ఆయన వచ్చాడు, సార్ గురూజీ నా ల్యాండ్ అమ్ముడు పోతలేదు గురూజీ అని వచ్చాడు. చేసుకో అని చెప్పాడు, పూజ చేసుకున్నాడు, తెల్లవాళ్ళు చెల్లాడు. 1,20,00,000 ఎక్స్పెక్ట్ చేశాడు, 1,50,00,000కి ఏకరం అమ్ముడు పోయింది. సో ఈజ్ హ్యాపీ నౌ. అట్లా హ్యాపీ అని చెప్పి ఏమన్నా ఇయ్యు అని నేను అడగను. మీది ఏదన్నా మీ టెంపుల్కి మీరు ఏమన్నా డొనేషన్ చేసుకుందంటే చేసుకోండి, బట్ బీ హ్యాపీ. కానీ ఇవ్వడం నేర్చుకున్న వాడికే భగవంతుడు ఇస్తాడు. దానం చేయలేనటువంటి వాడికి, చేతిలో ఎముక లేనటువంటి వాడికే దేవుడు ఇస్తాడు. చేతిలో ఎముకుంది, లాక్కుంటాను అంటే దేవుడు ఇవ్వడు. నువ్వు ఎంత నేచర్కి నువ్వు ఎంతగా సపోర్ట్ చేయగలిగితే, ఎంత ప్రొవైడ్ చేయగలిగితే అంత దేవుడు నీకు ఇస్తాడు. అది గురుగారు, మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటో, ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.